ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ సాయంత్రం మరింత బలహీనపడనుంది. దీంతో 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అనంతసాగర మండలం కమ్మవారిపల్లెలో చెప్టాపై వరద ప్రవహిస్తోంది. ఈ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లింగసముద్రంలో 8.3 సెంటీమీటర్లు, ఉలవపాడులో 6.2 సెంటీమీటర్లు, రాపూరులో 5.6 సెంటీమీటర్లు, మర్రిపాడులో 5.3 సెంటీమీటర్లు, ఉదయగిరిలో 4.7 సెంటీమీటర్లు, అనంతసాగరం, కొండాపురంలో 4.6 సెంటీమీటర్లు, కోవూరులో 4.1 సెంటీమీటర్లు, కొడవలూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి పెన్నా నదిలో వరద ప్రవాహం పెరిగింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదల వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మర్రిపాడు మండలం బొగ్గేరు, సైదాపురం మండలం పిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పొదలకూరు మండలంలో నావూరు, పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుడ్లూరు, తెట్టు మధ్య రాళ్లవాగు ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.